హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో అరటి చెట్టుకి అరటి పండ్లు మగ్గినాయి ఫ్రెండ్స్. కొన్ని పచ్చికాయలు ఉన్నాయి, కొన్నేమో మగ్గిన కాయలు ఉండే. ఇంకా అరటి చెట్టుని మనము గిల మాత్రము తీయకుండా అరటి చెట్టుతో సహా తీసేస్తారు కదా. సో ఇంకా మేమైతే అరటి చెట్టుని తీసేసినాము, ఈ గిల మగ్గిన చెట్టుని. ఇంకా కొన్ని చెట్లు కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని పండిన మగ్గిన పండ్లనేమో మాకు దగ్గర ఉన్న నైబర్స్కి ఇచ్చేసినాము. కొన్ని పచ్చి కాయలు ఉంటే ఇంకా మా పాప మా బాబు వాటితో బనానా చిప్స్ చేస్తానన్నారు. వాళ్ళ ఓన్గా ఇంకా ఈ బనానా చిప్స్ అయితే ప్రిపేర్ చేసినారు ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోలో మా పాప ఫస్ట్ టైం బనానా చిప్స్ ఎలా ప్రిపేర్ చేసిందో ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను ఫ్రెండ్స్. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది కట్ చేయాలి, ఇది కట్ చేయాలి, ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ఇది కట్ చేయాలి, ఇది కట్ చేయాలి. ఇది ఉందా, దీనికి ఇట్లా ఘాటు పెట్టాలి. బనానా పీల్ తీసిన తర్వాత ఇలా వాటర్లో పెట్టేసుకోవాలి, ఎందుకంటే బ్లాక్గా అయిపోతుంది కాబట్టి. ఇంకా మనం అది పీల్ తీసిన తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ని అయితే హీట్ చేసుకుంటున్నాం. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చిప్స్ కోసం ప్రాసెస్లో ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని అందులో సాల్ట్ ఇంకా టర్మరిక్ వేసి అందులో వాటర్ పోసి మనము పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు బనానా చిప్స్ పైన ఇవి డీప్ ఫ్రైలోనే అంటే ఆయిల్లోనే వేసేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ అనేది బాగుంటుంది, ఆయిల్కి పడుతుంది కదా. సో దాంతోపాటు డైరెక్ట్ బనానా చిప్స్ కూడా పడుతుంది కాబట్టి మనం ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మనం బనానా ఏదైతే ఉందో మనం దాన్ని ఆయిల్లో డిప్ చేసి చిప్స్ స్లైసర్కి మనం ఆయిల్ని అప్లై చేయాలి, ఎందుకంటే బనానా కొంచెం జిగురుగా ఉంటుంది కదా. సో ఇంకా మనకి చిప్స్ మనకి ఈజీగా రావడం కోసం ఇలా చేసుకోవాలి.
చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడ్డానికి సేమ్ మనకి కేరళలో ప్రిపేర్ చేసే బనానా చిప్స్ లాగానే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఆ టేస్ట్ కూడా సేమ్ అలానే ఉంది. కాకపోతే వాళ్ళు కొంచెం కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారు కదా, నేను మాత్రం ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేశాను. ఆ ఒక్క టేస్ట్ తప్పితే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇంకా క్రిస్పీగా క్రంచీగా కూడా ఉంది. ఇంకా మా పాపనైతే దానిపైన రెడ్ చిల్లీ పౌడర్ వేసి ఇంకా టేస్ట్ అయితే చెప్తుంది ఎలా ఉందనేసి. టేస్ట్ చూడ శశిగా. కారం ఉన్నది వాళ్ళ ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.